హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకేకే రెడ్డి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ రెడ్డి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక ప్లాట్ కొని ఇన్వెస్ట్ చేయాలి లేదా ఒక మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ద బెస్ట్ వెంచర్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంతకీ ఆ డెవలప్డ్ ఏరియా ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? సో అదేనండి, మనకి తడ అంటేనే గుర్తొచ్చేది మనకి శ్రీ సిటీ సెజ్. సో శ్రీ సిటీ సెజ్కి అయితే మనకి అతి చేరువలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ తుడా అప్రూవ్డ్ లేఅవుట్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి హైలాండ్స్ వెంచర్. ఫ్రెండ్స్, ఈ వెంచర్ అనేది టోటల్గా 10+ acres తుడా అప్రూవ్డ్ వెంచర్. ఇక్కడ మనకి ఫెసిలిటీస్ విషయానికి వస్తే 40 feet బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సో పార్క్ ఏరియా, సో ఎంట్రన్స్ ఆర్చ్లు ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో అయితే మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నవి. అవి కూడా మనకి అంకణమ్స్ బేస్లో తీసుకున్నట్టయితే 25 అంకణమ్స్ అండ్ 27.5 అంకణమ్స్ అయితే వస్తాయి. మనకి స్క్వేర్ యార్డ్స్ అంటే గజాల లెక్కలో తీసుకున్నట్టయితే మనకి 200 గజమ్స్ అండ్ 220 గజమ్స్లోకి అయితే మనకి ఇక్కడ ప్లాట్స్ అయితే ఉన్నవి. అలాగే ఇంకా కొందరు ఏంటంటే సెంట్స్లో కూడా చూస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 4 cents అండ్ 4.5 centsలో అయితే మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నవి. అండ్ ఇక్కడ ప్లాట్స్ మెజర్మెంట్స్ వచ్చేసరికి మనకి 36కి 50, 36కి 55 మనకి మెజర్మెంట్స్తో అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్లాట్స్. సో ఈ వెంచర్ లొకేషన్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే, ఎందుకు మేజర్గా ఈ లొకేషన్ అనేది మనకి హైలైట్గా చెప్పుకోవాలనుకుంటే, సో మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ ఏదైతే ఉందో మనకి తడ నుంచి శ్రీకాళహస్తి వరదాయపాలెం ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు నుంచి సో మనకి చిల్మత్తూరు జంక్షన్ నుంచి అయితే మనకి కారిపాకం వెళ్ళే రోడ్లో అయితే ఈ వెంచర్ అనేది మనకి లొకేట్ అయి ఉంటుంది. మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఒక డెవలప్డ్ ఏరియా అని చెప్పేసి. సో అలా ఎందుకు అన్నాను అంటే, మనకి శ్రీ సిటీకి తీసుకున్నట్టయితే ఈ వెంచర్ అనేది జస్ట్ 4 to 5 kilometers డిస్టెన్స్లోనే అయితే మనకు ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ప్రజెంట్ వెంచర్కి ఆపోజిట్లో సో విల్లాస్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ అనేది ఆల్రెడీ జరుగుతుంది. తుడా అప్రూవ్డ్ విల్లాస్ అవి. సో అవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. అంతేకాకుండా ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా నియర్ బై కూడా కన్స్ట్రక్షన్స్ అవుతూ వస్తున్నాయి. సో ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా ఎక్స్పాన్షన్ జరిగే కొంది ఏంటంటే ఈ వెంచర్కి ఒక మంచి డెవలప్మెంట్ అయితే అండ్ మంచి అప్రిషియేషన్ అయితే కూడా రావడం జరుగుతుంది. సో ఈ వెంచర్కి మనకి ఇంకా తీసుకున్నట్టయితే మేజర్ హాస్పిటల్స్, స్కూల్స్ విషయం తీసుకున్నట్టయితే మనకి అకార్డ్ స్కూల్ అండ్ క్రేయా యూనివర్సిటీ అండ్ ఇంకోటి ఏంటంటే IIITs శ్రీ సిటీ అనేది కూడా మనకి కేవలం 5 kilometers డిస్టెన్స్లోనే ఉంటాయి. సో మేజర్గా రైల్వే స్టేషన్స్ తీసుకున్నట్టయితే సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ మనకి 10 kilometersలో ఉంటుంది అండ్ తడా రైల్వే స్టేషన్ జస్ట్ 5 kilometersలో ఉంటుంది. సో మేజర్గా ఈ వెంచర్ అనేది మనకి SRM హోటల్ అనేది తడలో అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ SRM హోటల్కి అయితే మనకి బ్యాక్ సైడ్గా అయితే ఈ వెంచర్ అనేది రావడం జరుగుతుంది. సో మెయిన్గా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మనకి నియర్ బై ప్రపోజల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, తడ నుంచి మనకి శ్రీకాళహస్తికి ఉన్నటువంటి హైవే ప్రాజెక్ట్. సో ఒక బైపాస్ అనేది అయితే మనకి ప్రపోజల్ అయితే ఉంది. ఆ ప్రపోజల్ అనేది మనకి ఈ వెంచర్కి చాలా నియర్ బైలోనే మనకి ఉంటుంది. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఒక మంచి అప్రిషియేషన్ అయితే ఈ వెంచర్కి రావడం జరుగుతుంది. సో ఈరోజు ఏదైతే మనకి ఒక బెస్ట్గా సో తక్కువ బడ్జెట్లో ఉన్నది తీసుకుంటామో, రేపనే రోజు అదే మనకి మంచి అప్రిషియేషన్ అయ్యి ఒక మంచి ప్రాఫిట్గా అయితే ఉంటుంది ఈ వెంచర్లో. ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దానికి మెయిన్ రీజన్గా చెప్పుకోవాలనుకుంటే, ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఎందుకు అంటే మనకి శ్రీ సిటీలో చాలా కంపెనీస్ ఉండడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్కి కానీ సో వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్లేస్, ఒక రెంటల్ పర్పస్ కోసము సో చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా అయితే హౌసెస్ అనేవి ఇక్కడ కావాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ అయితే మనకి ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇంకా మెనీ కంపెనీస్ అనేవి కూడా రాబోతున్నాయి. దానికోసం ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు సో ల్యాండ్కి కూడా మనకి డిమాండ్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. సో అందుకోసం అనేది మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నట్టయితే సో ఒక బెస్ట్ ఆప్షన్ అనేది ఈ వెంచర్ అనేది అయితే మీకు చెప్పచ్చు. ఫైనల్గా ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ ప్రైస్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళైతే చెక్అవుట్ చేసేయండి. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక ఫుల్లీ డెవలప్డ్ లొకేషన్లో ఉన్నటువంటి అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి వెంచర్లో సో ఇప్పుడే మీ ప్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే సైట్ విజిట్ చేయడానికి అండ్ బుకింగ్స్ కొరకు ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.